వాళ్ళ దగ్గర 2 బుక్లు ఉండొచ్చు, మనం కూడా ఒక బుక్ రెడీ చేస్తున్నాం. ఏం చేస్తున్నారు, ఏ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏ బాధ్యత ఉంది, ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎవరికి ఇబ్బంది కలిగిస్తున్నారు, ఏ గ్రామంలో ఎవరి ఆస్తి లాక్కున్నారు, అన్ని కూడా మన బుక్ కూడా ఉంది, రెడీ అవుతుంది. ఏమి మాట్లాడు ఇంచి మీకు ఇచ్చే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు కానీ, ఆ గెలిచిన చోట తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తాను, ఏదన్నా గొప్పకాయ పోతున్నా అంటే సాయంత్రం అవుతామని చెప్పి పొద్దున్నెల్లి కొట్టేస్తున్నాడు, పొద్దున్న చెప్పి సాయంత్రం కొట్టేస్తాడు. ఈ కార్యకర్తలు ఎవరైనా సరే భయపెట్టి తిరుగుతున్నారు కానీ ఏదో వెళితే జనంలోకి ఒక 100 మంది 50 మంది ఉన్న మహిళల దగ్గరికి వెళ్ళమని కంది రేఖల్లో పట్టుకుంటారు. ఏదయ్యా నీకు 15 నీకు 15 మోసం చేసిన ప్రజలకి వీళ్ళు ఏ రకంగా సమాధానం చెప్తారని అడుగుతున్నాను. అసలు కేసులు అంటున్నారు, ఈ కేసులు ఎవరి మీద పెట్టాలి? అమ్మఒడంటే తల్లికి 100 అన్నారు, నీకు 15 అన్నారు. అలాగే మరి ఈ రోజున నీకు 18 అన్న ఆడపడుచులు ఎవరి మీద కేసు పెట్టాలి? ఇవాళ రైతుకి 20,000 రూపాయలు ఇస్తానని భరోసా ఎవరి మీద కేసు పెట్టాలంట? ఎన్ని మంచి అబద్ధాలు చెప్పి దుర్మార్గంగా వచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి మీద ఎవరు కేసులు పెట్టాలని చెప్పి అడుగుతున్నారు. తెల్లవారు పాలు తాగినట్టుగా మందు తాగినట్టుగా చంద్రబాబు సుఖంగా తాగినట్టు ఇంటికి సప్లై చేస్తుంది, మార్పించేసే పరిస్థితి. మన కార్యకర్తలు కానీ, మన నాయకులు కానీ, మనం ఎవరి మీద తప్పు కేసులు పట్టలేదు, మనం ఎవరి మీద అన్యాయం చేయలేదు, మనం ఎవరిని మద్దతు చేయలేదు, మనం ఏమి దోపిడీ చేయలేదు. కానీ ఈ రకమైన మెజార్టీ రావడానికి ఇది ఈవీఎం అని ఇప్పుడే బయటపడిందని చెప్పి సందర్భంగా మీకు రాబోయే రోజుల్లో దీని మీద పెద్ద ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దాని జోలికి కూడా మీరు మాత్రం పార్టీ కోసం కాదగట్టిన నాయకుల కష్టపడి